త్రిలోకు ధైర్యాన్ని ఖడ్గం శాసిస్తే కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తల వంచి బానిసలైతే ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది. రాక్షసులరుగని రావణ రూపం, శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం. ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా. తెలుగు సినీ రంగంలో సీనియర్ హీరోల హవా ఇప్పటికీ నడుస్తుంది. కుర్ర హీరోల కంటే సీనియర్ హీరోలే ఎక్కువ సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమా చేయబోతున్నట్లు మనందరికి తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాకు హిట్లర్ టచ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాల్లాగా ముల్లోకాలకు సంబంధించిన కథ అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. చిరంజీవి హీరోగా వచ్చిన హిట్లర్ సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి తల్లి చిన్నప్పుడే చనిపోగా తన 5 చెల్లెళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. వారిని బాగా చదివించి చివరికి పెళ్లిళ్ళు చేశాడు. అన్నా చెల్లెల సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే తాజాగా విశ్వంబర సినిమాలో కూడా ఇదే రిపీట్ కాబోతుందని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా విశ్వంబర సినిమాలో 5 చెల్లెళ్ళు ఉంటారని సమాచారం. అయితే ఇప్పటికీ చాలామంది హీరోయిన్లను చిరుకు చెల్లెలుగా సెలెక్ట్ చేశారు. ఇప్పుడు చిరుకు చెల్లెలుగా ఎవరెవరు కనిపించబోతున్నారని ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిన మృణాల్ ఠాకూర్, సురభి, అసికా రంగనాథ్లు చిరుకు చెల్లెలుగా కనిపించబోతున్నారు. మరి ఇంకా ఈ 2 పాత్రల్లో ఎవరిని సెలెక్ట్ చేశారనే దానిపై ఇంకా క్లారిటీ ఇంకా రాలేదు. ఇదంతా పక్కన పెడితే చిరు ఈ సినిమాలో దొరబాబు పాత్రలో కనిపించబోతున్నాడట. కథ అంతా భీమవరం నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటించనుంది. ఈ సినిమాకు ప్యాన్ ఇండియా రేంజ్లో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి గారు సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమా కోసం ఎంతమంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై మెగాస్టార్ చిరంజీవి.